ఏమిటి డల్గా ఉన్నావు? విస్సుని చూస్తూ అడిగాడు చౌదరి. హాల్లో అప్పటికే చాలా సందడిగా ఉంది. అదంతా రేపు నెలలో కేంద్ర మంత్రి గారి కూతురుతో రాజేంద్రకి జరగబోయే పెళ్లి సందడిలా ఉంది తప్ప నిన్న జరిగిన ఓ దారుణానికి సంబంధించి జరుగుతున్న చర్చలా లేదు. బహుశా నిన్నటి షాక్ నుంచి విస్సు ఇంకా తేరుకున్నట్టు లేదు అన్నాడు లాయర్ రంగధాం అదో జోకులా. మరెక్కడో జీవిత ఇంటిలో బహుశా ఈ పాటికి జీవిత శవానికి అంత్యక్రియలకు ఏర్పాట్లు జరుగుతున్న సమయం అది. కరెక్ట్గా గెస్ చేశారు లాయర్ గారు. నిర్వేదంగా అన్న విస్సు మొహంలో ఆ బాధ పూర్తిగా వ్యక్తం కాకుండా జాగ్రత్త పడ్డాడు. ఒకవేళ చౌదరి గారు నిన్న కనుక అడగగానే ఆ పెళ్లికి అంగీకరించి ఉంటే ఈ పాటికి కృషి అమెరికా ప్రయాణానికి సిద్ధమయ్యేదంటావు. చౌదరి ఓ జోకులా నవ్వాడు. కనీసం జీవిత అనే ఓ అమ్మాయి బ్రతికేదిగా. మరిచిపో విస్సు, దేనికైనా ప్రాప్తం ఉండాలిగా. అప్పటికే నేను ఒప్పుకున్నాగా, కాకపోతే కాస్త ఆలస్యమైంది, చౌదరి ఈజీగా అనేశాడు. మరేదో చెప్పేవాడే. ఇంతలో ఎమ్మెల్యే రాజారావు వచ్చి ఓ రహస్యంలా అన్నాడు చౌదరితో. అవతల గదిలో పెద్ద మనుషులు మీకోసం ఎదురు చూస్తున్నారు సార్. విస్సుని పట్టించుకోలేదు ఇక చౌదరి. లోపలికి వెళుతుంటే నిశ్శబ్దంగా చూస్తూ ఉండిపోయాడు. మరో 1/2 నిమిషం తర్వాత బయటకు వెళ్లబోతుండగా పలకరించాడు రాజేంద్ర. హాయ్ విస్సు. నిన్న ఆత్మహత్య నుంచి తేరుకున్నట్టు కాక ఓ హత్య చేసి తప్పించుకున్న ఉత్సాహంలా ఉంది. చౌదరి లాంటి వ్యక్తిని ఢీకోవాలి అంటే ఓ బలమైన ఆయుధం కావాలి. జీవిత అనే ఓ ఆడపిల్ల జీవితాన్ని అంత నిర్దాక్షిణ్యంగా కాలరాసిన రాజేంద్ర సుఖంగా బ్రతకూడదు. ఈలోగానే చౌదరి సామ్రాజ్యం పునాది కదపగలగాలి. కేవలం అదే ఆశతో ఆవేశాన్ని దిగమింగుకుని ఇలా వచ్చాడు. అదిగో అప్పుడు చూశాడు ఇంటి లోపల అడుగు పెడుతున్న డాక్టర్ సక్సేనాని. అతడితో పాటు మరో 2 పార్లమెంటు సభ్యులు లోనికి వచ్చి లాయర్ రంగధాం సాదరంగా ఆహ్వానిస్తుంటే లోపలి గదిలోకి వెళ్లారు. డాక్టర్ సక్సేనా అంటే ప్రపంచ ఆరోగ్య సంస్థలో భారతదేశానికి చెందిన పర్యావరణ సంఘానికి ప్రతినిధి. ఇక్కడికెందుకు వచ్చాడు? కేంద్ర మంత్రి గారు రాజేంద్రకి మామ కాబోతున్న సందర్భంలో ఇలాంటి ప్రముఖులు ఇక్కడ అడుగు పెట్టడంలో ఆంతర్యం అర్థం కావడం లేదు విస్సుకి. రాజేంద్ర ద్వారా తప్ప విషయాన్ని రాబట్టే మార్గం లేనట్టుగా విస్సు రాజేంద్రని రెచ్చగొట్టి పార్టీ కోసం అన్నట్టుగా ఓ 5 స్టార్ హోటల్ రెస్టారెంట్కి తీసుకువెళ్ళాడు. అతిగా తాగాక రాజేంద్ర ఎంత బాగేది అర్థమైన విస్సు మొత్తం విషయాన్ని రాబట్టగలిగాడు. ఇక్కడ రాజేంద్రకి తెలియనిది విస్సు ఇప్పుడు తన తండ్రి హత్యలో చౌదరిని అనుమానిస్తున్నాడన్న విషయం. ఇందాక నువ్వు చూసింది డాక్టర్ సక్సేనా ఒక్కడనే విస్సు. అంతకుముందే మా ఇంట్లో అతడి కోసం వెయిట్ చేస్తున్న వ్యక్తి లక్నోకి చెందిన ఇండస్ట్రియల్ టాక్సికాలజీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సైంటిస్ట్ డాక్టర్ మెహతా. నీ పెళ్లికి వాళ్ళు రావడానికి సంబంధం ఏమిటి? మాకు చాక్లెట్ కంపెనీ ఒకటి ఉందని, అది దేశంలో ప్రముఖ కంపెనీగా ఎదిగే ప్రాసెస్లో ఈ మధ్య విదేశాలకు కోట్ల రూపాయల చాక్లెట్స్ని ఎగుమతి చేస్తుందన్న విషయం నీకు తెలుసుగా. ఈ మధ్య ప్రపంచ ఆరోగ్య సంస్థ సర్వేలో మా కంపెనీ చాక్లెట్స్లో నికెల్ ఉన్నట్టు కనిపెట్టింది. ఆ విషయం బయటపడితే ఎగుమతులు ఆగిపోవడమే కాదు, మన దేశంలోనూ చాక్లెట్స్ డిమాండ్ తగ్గి కంపెనీ మూసేయాల్సిన పరిస్థితి రావచ్చు. రాజేంద్ర చెప్పకపోయినా కంపెనీ అధిపతి అయిన చౌదరి జైలుకు వెళ్లాల్సి ఉంటుంది. పసిపిల్లలు తినే చాక్లెట్స్లో నికెల్ రుచి పెంచే అవకాశం ఉన్నా అది ప్రాణహాని కలిగించే జబ్బులకి కారణమవుతుంది. ఇది మా డాడీకి తెలిసింది ఈ మధ్యనే. అది నాకు కాబోయే మామగారైన కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి ద్వారా. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పటికే హెల్త్ మినిస్టర్కి రిపోర్ట్ పంపింది. ఇప్పుడు డాక్టర్ సక్సేనా, డాక్టర్ మెహతాలు ఇంతవరకు ఉత్పత్తి అయిన మా చాక్లెట్స్లో నికెల్ లేదని ల్యాబొరేటరీస్లో నిరూపించాలి. దానికి సంబంధించిన లావాదేవీలు మాట్లాడడానికే వాళ్ళు మా ఇంటికి వచ్చింది. వాళ్ళను పంపింది నా కాబోయే మామగారే. వాళ్ళు మాకు సహకరిస్తే దానికి బదులుగా నేను కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రికి అల్లుణ్ణి కావాలి. అది సంగతి. అభినందనగా రాజేంద్ర భుజం తట్టాడు విస్సు. అలా అభినందించింది మంత్రిగారికి అల్లుడవుతున్నందుకు కాదు, ఓ అద్భుతమైన క్లూని అందించినందుకు. ఇక్కడ రాజేంద్ర మొత్తం కక్కేసి ఎంత పొరపాటు చేసింది ఆ మరుసటి రోజుకి కానీ అర్థం కాలేదు. ఆ మరుసటి రోజే విస్సు హోటల్ ఎమరాల్డ్లో ఓ ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేశాడు. ఆ కాన్ఫరెన్స్కి వినియోగదారుల సంఘం ప్రతినిధుల, మహిళా సంఘాలతో పాటు పౌర హక్కుల సంఘం నాయకుల్ని ఆహ్వానించాడు. అంతే, ఏదైతే గోప్యంగా జరగాలని చౌదరి ప్రయత్నించాడో అది కాస్త పత్రికల దాకా వెళ్లడంతో పాటు
చౌదరి చాక్లెట్స్ గురించి ప్రపంచ ఆరోగ్య సంస్థ సర్వేలో తేల్చిన వాస్తవాల్ని ప్రభుత్వం ఎందుకు నొక్కిపెడుతుందని పార్లమెంటులో సైతం చర్చించబడింది మరునాడే. కోట్లాది మంది పసిపిల్లల ప్రాణాలకు హాని కలిగించే చౌదరి చాక్లెట్స్ గురించి ప్రయోగశాలలో పరిశీలించి తగు చర్యలు తీసుకుంటామని ప్రతిపక్షాలకు హామీ ఇచ్చాడు దేశ ప్రధాని. ఒకేసారి సెంట్రల్ ఫుడ్ ల్యాబొరేటరీస్, హైదరాబాద్కి చెందిన కేంద్ర పౌష్టికాహార సంస్థ, మైసూర్లోని డిఫెన్స్ ఫుడ్ రీసెర్చ్ ల్యాబొరేటరీస్లలో చాక్లెట్లలో నికెల్ శాతం గురించి తెలుసుకోమని స్వయంగా ప్రధానమంత్రి ఆదేశాలిచ్చాడు. కేవలం 4 రోజుల వ్యవధిలో రామనాథ చౌదరికి చెందిన సగం సామ్రాజ్యం సమస్యల్లో చిక్కుకుంది. అంతేకాదు, కాబోయే పెళ్లి సైతం నిరవధికంగా వాయిదా పడిపోయింది. ఒక అణువు విస్ఫోటనం ఎలాంటి బీభత్సానికి కారణమైంది తెలిసిన చౌదరి వెంటనే తన బలగానికి ఆదేశాలిచ్చాడు. 24 గంటల్లో విస్సు కడతేరిపోవాలి. ఆ విషయం ముందు తెలుసుకున్నది కృషి. పత్రికల, రేడియో, దూరదర్శన్ల ద్వారా విస్సు ఒంటరిగా సాగిస్తున్న పోరాటం గురించి తెలుసుకుంటూ అమితమైన ఆనందంతో పాటు అనూహ్యమైన టెన్షన్కి గురైన కృషి విస్సుని కలుసుకునే ప్రయత్నంలో విఫలమైంది మొదటి 6 రోజులు. ఆ తర్వాత ఓ అర్ధరాత్రి అతన్ని కలుసుకుంది ఆశ్రమంలోనే. మాసిన గెడ్డంతో కనిపించిన విస్సు ఇప్పుడు యోధుడిలా అనిపించలేదు. ఓ యజ్ఞం ప్రారంభించిన ఋషిలా ఉన్నాడు. ఆమెను చూడగానే ముందు అవాక్కయ్యాడు. తర్వాత నా పరిచయం సైతం మీకు ప్రమాదమే అని చెప్పాలనుకున్నాడు. అసలు ఆమెను కలుసుకోవడమే తనకు ఇష్టం లేనట్టు తల తిప్పుకోబోయాడు. కానీ కృషి అతడికి ఆ అవకాశం ఇవ్వలేదు. నెమ్మదిగా ఓ చిరుగాలి అలలా అతన్ని సమీపించింది. ఘనీభవించిన ఏ ఆలోచనల పొరలో ఉన్నట్టుండి ద్రవించినట్టు హఠాత్తుగా అతన్ని చేరి పెదవులపై బలంగా ముద్దు పెట్టుకుంది. ఇద్దరికీ తెలీదు చౌదరి మనుషులు అప్పటికే ఆ కుటీరాన్ని చుట్టుముట్టారని. సరిగ్గా అదే సమయంలో 10 నిమిషాలుగా చౌదరి ఫోన్లో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి గంగాధరంతో మాట్లాడుతున్నాడు చాలా ఆవేశంగా. మనం వియ్యంకులం కావలసిన ఆఖరి క్షణంలో పెళ్లి క్యాన్సిల్ చేయడం నేను భరించలేని విషయం గంగాధరం. ఇంత పరపతి గల నేను రేపు తలేలా ఎత్తుకోను. సారీ చౌదరి, నీతో వియ్యానికి సిద్ధపడితే నేను ఇరుక్కుపోతాను. పార్లమెంటులో సైతం నీ చాక్లెట్ ఫ్యాక్టరీ విషయం చర్చించబడింది. అంటే నువ్విప్పుడు పూర్తిగా ఊబిలో కూరుకుపోయావు. ఇవన్నీ చాలా మామూలు విషయాలు గంగాధరం. నువ్వంత ఈజీగా ఎలా తీసుకోగలుగుతున్నావో నాకు అర్థం కావడం లేదు. రేపు చాక్లెట్స్లో నికెల్ ఉన్న విషయం మన ల్యాబొరేటరీస్లో నిరూపించబడితే వినియోగదారుల సంఘాలు నష్టపరిహారాల కోసం కోర్టులో దావా వేస్తే నీ ఆస్తి మొత్తం హరించుకుపోవడమే కాదు, నువ్వు జైలుకెళ్లడము తప్పనిసరి అవుతుంది. నాకా భయం లేదు. ఇది చిన్న విషయం కాదు చౌదరి. ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్ధారించిన ప్రమాదకరమైన నిజం. అంటే నువ్వెంత దారుణమైన నేరానికి సిద్ధపడ్డది జాతీయ స్థాయి కాదు, అంతర్జాతీయ స్థాయిలో చర్చించబడుతుంది. అప్పుడు నీ చాక్లెట్స్ ఎగుమతి చేసిన దేశాల ప్రభుత్వాలు, మన ప్రభుత్వం ముఖ్యంగా దేశ ప్రధాని మీద ఒత్తిడి తీసుకొచ్చి ఎక్స్ట్రాడిషన్ ట్రీటీ ప్రకారం నిన్ను ఆయా దేశాలకు నేరస్తుడిగా అప్పగించవచ్చు కూడా. పసిపిల్లల్ని బెదిరించినట్టు మాట్లాడుతున్నావు. నేను చెప్పేది అతిశయోక్తి కాదు చౌదరి, పచ్చి నిజం. ఇప్పటికే కేంద్ర రాజకీయ వర్గాలు మాట్లాడుకుంటున్న విషయం ఇది. చౌదరి నుదుట స్వేదం పేరుకుంది. అంటే తన సువిశాల సామ్రాజ్యం కుప్పకూలిపోయే క్షణాలు దగ్గర పడుతున్నాయా? దశాబ్దాల కృషితో సంపాదించుకున్న ప్రతిష్టకి తిలోదకాలిచ్చి జైల్లో గడిపే పరిస్థితి దాపురించబోతోందన్నమాట. గంగాధరం, నన్ను కాపాడు. చౌదరి కంఠం వణికింది. జరగబోయేది జ్ఞప్తికి వస్తుంటే. నేను నీకు వియ్యంకుణ్ణి కావాలన్న ఆశ లేదు. కనీసం నీ సహాయంతో ఈ గండం గట్టెక్కాలనుంది. నిజమే, కృషి కోట బురుజుల్ని మాత్రమే పగలగొడితే ఒక్క దెబ్బతో విస్సు కోట పునాదికే డైనమైట్ పెట్టేశాడు. నమ్మకస్తుడిలా నటించి బయటకు రాలేని ఊబిలోకి నెట్టేశాడు. చౌదరి, గంగాధరం గొంతులోనూ అనవంత ఆందోళన ధ్వనించింది. ముందు నన్ను కాపాడుకోవాలి. ఎందుకంటే నీకేదో సహకరించబోయానని ప్రధానమంత్రి కూడా గుర్రుగా ఉన్నాడు కాబట్టి. ఇది నిజం చౌదరి. ప్రతిపక్షాల రాద్ధాంతం ఇలానే కొనసాగితే నేను పదవి వదిలిపెట్టాల్సి ఉంటుంది, కనీసం పార్టీ ప్రతిష్ట దక్కించుకోవడం కోసం. అయితే ఏమి చేయలేనంటావు? నేనున్నదే అద్దాల మేడ. ఈ అభియోగంతో అది పగలడం ప్రారంభించింది. నిన్ను నేను ఎలా కాపాడగలను?
మీ పార్టీకి కోట్లు ఫండ్స్గా ఇచ్చాను, కాదనను. కానీ ప్రభుత్వానికి ప్రమాదం వచ్చినప్పుడు రాజకీయ నాయకులు ఫండ్స్ ఇచ్చిన వాళ్లకన్నా పదవుల్ని కాపాడుకోవడమే ధ్యేయంగా పెట్టుకుంటారు. అది సాంప్రదాయం, అసహనంగా అన్నాడు గంగాధరం. అసలు ఈ విషయం బయటికెలా వచ్చింది? చౌదరి ఉక్రోషాన్ని ఆపుకోలేకపోయాడు. మా కుర్ర వెధవ ఆ విస్సుగాడితో కక్కేశాడు, నా కొంప ముంచాడు. అలాంటి కొంప ముంచే అలవాటు గలవాన్ని నేను అల్లుణ్ణి చేసుకుంటే మరి నా కొంప ముంచేసేవాడుగా. అది కాకుండా మీవాడు ఎంతో గొప్ప గ్రంథసాంగుడని కూడా తెలిసింది. మరణించిన జీవితతో అఫైర్ గురించి పరోక్షంగా వ్యక్తం చేస్తున్నాడని అర్థమైపోయింది. ఆ క్షణంలో సైతం కొడుకు మీద ద్వేషం కన్నా దీనికంతటికీ మూలకారకుడైన విస్సు మీద ఆవేశాన్ని ప్రదర్శించాడు చౌదరి. ఇంత చేసిన విస్సుగాన్ని నేను విడిచిపెట్టడం లేదు గంగాధరం. ఈ రాత్రే వాణ్ణి కడతేర్చబోతున్నాను. ఫోన్ క్రెడిల్ చేసిన చౌదరి అప్పటికే ఆశ్రమానికి వెళ్ళిన తన బలగం విస్సుని ఫినిష్ చేసేసి ఉంటారని భావించాడు. కానీ అక్కడ పరిస్థితి వేరు. హఠాత్తుగా గదిలోకి వచ్చిన కృషి ఉన్నట్టుండి ముద్దు పెట్టుకోవడంతో ముందు కలేమో అనుకున్నాడు విస్సు. కానీ అది నిజమే అని తెలుసుకునేసరికి మెదడు మొద్దుబారిపోయింది. స్వేదం చినుకుల జడి మేలి ముసుగుల శరీరాన్ని తడిపేస్తుంటే మనోగీత సంకేతాల కేతనాల్లా ఆలోచనలు అతన్ని వివసుని చేశాయి. స్పందించిన హృదయం అందించిన చలిగాలిలో వెచ్చటి స్పర్శల ఆ క్షణం నిగ్రహాన్ని కోల్పోయాడు. జరిగిన సంఘటనల స్మృతులు మురళీ శృతులై, గతి తప్పిన స్వరజతులై, క్షణాల వీక్షణాలై, సుతారంగా మోగే సారంగ ధ్వనుల లయలై, ప్రియా విదగ్ధ పరిష్వంగా అమృత జరులై ఉక్కిరి బిక్కిరి చేస్తుంటే ఏమిటిది అన్నాడు గబాల్న వెనక్కి జరిగి. మొన్న నువ్వు అడిగినా నేను ఇవ్వంది, ఈరోజు నువ్వు అడగవని తెలిసినా ఆనందంగా ఇచ్చింది. కృషి కంఠంలో మామూలు స్నిగ్ధ దరహాసమే. నిన్న కాదన్నా వెచ్చని కోరికల ఇంద్రజాల పేటిక నుంచి బయటపడి చేసిన ఆ సాహసంలో ఎంతటి లాలిత్యం ఉన్నా ఇంకా జీర్ణించుకోలేకపోతున్నాడు విస్సు. రెప్పలార్పకుండా చూస్తున్న కృషి నేత్రాల్లో ఉద్రిక్త యవ్వన శిఖరాన్ని అధిరోహించిన భావం ద్యోతకం కావడం లేదు. నిన్న వర్షించనని మొరాయించిన ఓ మేఘం పులకింతగా వర్షించిన తొలకరి జల్లు వేళలో అనువంత ఆవిరితో పరిమళింత భూదేవి స్వగంధంలా ఉంది. నమ్మలేకపోతున్నాను, గొణుకుతున్నట్టుగా అన్నాడు. నా ఇష్టాన్నా, నన్ను ఇష్టపడగలవనే నిజాన్ని ఇంకా ఏం చేసి నమ్మించను? జవాబు లేనట్టుగా చూశాడు విస్సు. మనసు పడ్డ అమ్మాయి తన అభీష్టాన్ని క్షణంలో వ్యక్తం చేయడానికి ఉన్నది ఈ ఒక్క ఆధారమే అయితే నేను ఇప్పుడు చేసింది అదే విస్సు. ఇందులో క్షణమాగింది. బిడియంగా తల వంచుకుని, నా ఓటమి లేదు. నిన్నటి ఓటమిపై నేను సాధించిన గెలుపులాగే అనిపిస్తోంది. ఇది నటన కాదు విస్సు. కోరుకున్న మగాడి ముందు తన జీవితాన్ని పదిలంగా అందించడానికి నేను సిద్ధమని చెప్పడానికి నాకు తెలిసిన మార్గం ఇదొక్కటే. హఠాత్తుగా ఎందుకిలా మారావు అంటే నా దగ్గర జవాబు లేదనుకోకు. ఉంది. చౌదరి సామ్రాజ్యం మీద నేను దాడి ప్రారంభించి ఎన్ని నెలలు రోజులు గడిచినా ఎంత గెలిచానో నాకు స్పష్టంగా తెలీదు. కానీ నువ్వు సాధించిన దాని ముందు నేను చేసింది చాలా స్వల్పమే అని మాత్రం అర్థం చేసుకున్నాను. అదొక్కటే కాదు విస్సు, నీలో ఇంకా చావని మానవత్వం, విలువలు నన్ను బలంగానే కదిలించాయి. ఈ మాట ఎందుకంటున్నాను అంటే మా కుటుంబం మీద పగ సాధించాలని మాత్రమే మా ఇంట అడుగు పెట్టిన నీకు జీవిత అనే ఓ అమ్మాయి కథకి అంతగా స్పందించాల్సిన అగత్యం లేదు. కానీ మూవ్ అయ్యావు. అదే, సరిగ్గా అదే నీ ముందు నేను ఓడితేనేం అనిపించిన తొలి క్షణం. ఆ తర్వాత నిన్ను నువ్వు నిర్దేశించుకున్న మార్గం నుంచి పక్కకు జరిగి నువ్వు చౌదరిపై ఎలాంటి చావు దెబ్బ తీశావు అంటే ఈరోజు చౌదరి ప్రాణాలుగ్గబట్టుకుని బ్రతుకుతున్నాడు. నీ మీద నేను ఇష్టం పెంచుకోవడానికి ఇదొక్కటే కారణం కాకపోయినా పెంచుకోకపోవడానికి అభ్యంతరం మాత్రం కనిపించలేదు విస్సు. అయితే చివరగా మరో విషయం. విస్సు ఉన్న ప్రస్తుత మానసిక స్థితిలో ఆ విషయం ప్రస్తావించడం ఎంతవరకు సమంజసమో ఆమె ఆలోచించలేదు. నీ తండ్రి హత్యకి కారణం మా గ్రాండ్పా మాత్రం కాదు. వద్దు, ఇప్పుడు ఆ విషయం మనం మాట్లాడుకోవద్దు. విస్సు కంఠంలో ఇంకా అదే మొండితనం. బాధగా చూసింది. ఏం చెప్పి నమ్మించాలి వ్యక్తిని? ఏం చేసి ఈ మనిషికి నిజాన్ని నిరూపించాలి? ఆవేశంతో కాదు విస్సు, కూల్గా ఆలోచించు. ఇలా అడుగుతున్నది నిన్నటిదాకా నీకు ప్రత్యర్థిగా నిలబడ్డా ఉపాధ్యాయ మనవరాలు కృషి కాదు. తన ఆడతనాన్ని నిర్లజ్జగా
నీకు అర్పించడానికి సిద్ధపడి వచ్చిన ఓ అమ్మాయి. కృషి కాలిన ఏ చితిమంటల కాగడాలో అతడి కళ్ళల్లో ప్రతిఫలిస్తుంటే బడలికగా కళ్ళు మూసుకున్నాడు. నేను చేసిన పొరపాటు ఉపాధ్యాయ గారి మీద ఆవేశాన్ని నీ మీద ప్రకటించడము, నిన్ను హింసించడానికి సిద్ధపడ్డమును కాదనను. అయితే నువ్వే ఓ విషయం అర్థం చేసుకోవాలి. నేనిప్పుడు గాయపడి ఉన్న మృగాన్ని. అలా గాయమైంది కేవలం మీ గ్రాండ్పా ఒక్కడి మూలంగానే కాదు, చౌదరి మూలంగా కూడా అని తెలుసుకోబట్టే ఇప్పుడు అటు కూడా ఓ అస్త్రాన్ని సంధించాను. దాని ఎఫెక్ట్ ఎంతన్నది వదిలేద్దాం. 1000 పేజీల ప్రేమ కథని మనసుతో కుదించి నిర్వచిస్తే వట్టి 2 అక్షరాల పదం ముద్దు అయితే అది కూడా విస్సుని మార్చలేకపోయింది. కృషి టార్గెట్ కాదని అతడికి ఎప్పుడో తెలుసు. ఆమె ద్వారా ఓ మార్గాన్ని కోరుకున్నాడు తప్ప ఆమెని ప్రేమించడమో లేక ఆమె చేత ప్రేమించబడ్డము అన్నది అతడి అసలు లక్ష్యం కాదు. అందుకే ఇప్పుడు నిక్కచ్చిగా మాట్లాడాడు. మరో 1/2 నిమిషంలో ఓటమి లాంటి భావంతో ఆమె బయటికి నడిచేదే. అదిగో అప్పుడు వింది తలుపు తట్టిన శబ్దాన్ని. ముందు అవాక్కైపోయింది విస్సు. అలాంటి వేళలో అరుదుగా అయినా తనను వచ్చి కలిసేది సూరి మాత్రమే. అందుకే నిర్భయంగా తలుపు తీశాడు. అరక్షణం పాటు అజాగ్రత్తగా ఉంటే ఓ కత్తి అతడి పొట్టలో గుచ్చుకునేదే. సర్రున చీరుకుపోయిన విస్సు అరచేతి రక్తం అతడి కదలికలో కృషి మొహంపై పడింది. జరుగుతున్నదేమిటో గ్రహించిన కృషి వెనుకడుగు వేయలేకపోయింది. లోనికి ఎందరు దూసుకొస్తున్నది ముందు అర్థం కాలేదు. మరో వ్యక్తి చేతిలోని డాగర్ లాంటి ఆయుధం ఇప్పుడు కృషిని తాకబోతుంటే ఒక్క ఉదుటున ఆమెను వెనక్కి లాగేసిన విస్సు ఇందాక గాయమైన చేతితోనే ఆయుధాన్ని ఒడిసి పట్టుకున్నాడు. మెరుపు వేగంతో కదిలిన వ్యక్తులు అదే ఊపులో కృషిని విస్సుని ముక్కలుగా నరికేసేవారే. అప్పుడు వినిపించింది పోలీసుల బూట్ల చప్పుడు. వెనువెంటనే ఏసీపీ మాధుర్ అక్కడ ప్రత్యక్షమై ఆగంతకులకి రివాల్వర్ గురిపెట్టాడు. డ్రాప్ యువర్ వెపన్స్. మాధుర్ కంఠం ఖంగుమంది. హఠాత్తుగా అక్కడ నిశ్శబ్దం ఆవరించింది. రామనాథ చౌదరికి చెందిన 6 అనుచరుల్ని కస్టడీలోకి తీసుకున్నాడు మాధుర్. ఏమీ జరగనంత ప్రశాంతంగా ఉంది ఆశ్రమం. చౌదరి అనుచరుల్ని వ్యాన్లోకి నెట్టి స్టేషన్కి పంపాక వెనక్కి వచ్చిన మాధుర్, మీ అంచనా తప్పు కాలేదు మిస్ కృషి, యు ఆర్ రైట్ అన్నాడు కృషిని చూస్తూ. విస్సుకి వెళ్లాలని లేకపోయినా బలవంతంగా హాస్పిటల్కి తీసుకువెళ్ళింది. చేతికి బ్యాండేజ్ కట్టాక ఏసీపీ మాధుర్ స్టేట్మెంట్ తీసుకోవడం మర్చిపోలేదు. కృషి వెళ్ళిపోయింది నిశ్శబ్దంగా. ఏసీపీ మాధుర్ విస్సుని ఆశ్రమం దగ్గర డ్రాప్ చేశాడు. మరో అరగంట కల్లా. నాకు ప్రశ్నకి జవాబు చెబుతారా అడిగాడు విస్సు. ష్యూర్. కృషి అంచనా తప్పు కాలేదన్నారిందాక. అంటే నా మీద చౌదరి మనుషుల అటాక్ జరిగే అవకాశం ఉందని కృషి మీకు ముందే చెప్పిందా? డిసిప్లిన్డ్గా ఉండే ఐపీఎస్ ఆఫీసర్ అయిన విస్సు విషయంలో కృషి ఎలాంటి ఆసక్తి చూపిస్తున్నది మాధుర్కి చాలా రోజుల క్రితమే అర్థమైపోయింది. పెద్ద సంస్థల మధ్య జరిగే కార్పొరేట్ వార్స్ గురించి నేను అర్థం చేసుకోగలను మిస్టర్ విస్సు. కాబట్టే చౌదరి స్థాయి మనిషి మిమ్మల్ని విడిచిపెట్టడని నేను ముందే గెస్ చేశాను. అయితే మీకు రక్షణ కావాలని మీ పరంగా ప్రపోజల్ రావాలిగా, మీరు అడగలేదు. కానీ మీ తరపున కృషి అలాంటి ఇనిషియేటివ్ తీసుకుంది. విభ్రమంగా చూశాడు. అంటే మీరు ఈ మధ్యన సృష్టించిన సంచలనంతో మీకు ఈ ఆశ్రమంలో ఉన్న మీ మదర్కి ఇంకా వివరంగా చెప్పాలి అంటే మొత్తం ఆశ్రమానికి చౌదరి మూలంగా ప్రమాదం జరగబోతుందని మిస్ కృషి తానే కమిషనర్కి రిటర్న్ కంప్లైంట్ ఇచ్చింది. తనకున్న పలుకుబడిని ఉపయోగించి సెక్యూరిటీగా 25 మంది పోలీసుల్ని ఆశ్రమం పరిసరాల్లో ఏర్పాటు చేయించింది. అఫ్కోర్స్ నన్ను పర్సనల్గా రిక్వెస్ట్ చేసింది కూడా. చుట్టుపక్కల కాపలాగా ఉంచాను. ఇదంతా గోప్యంగా జరగడానికి కారణం మీరిలాంటివి ఇష్టపడరన్నది ఒకటైతే, పోలీసుల మూలంగా ఆశ్రమ ప్రశాంతతకి భంగం కలగకూడదన్నది మరొకటి. ఇది కూడా కృషి ఆలోచనే. సాలోచనగా చూశాడు విస్సు. ఈ రోజుతో మేం మా కాపలాన్ని ముగించడం లేదు మిస్టర్ విస్సు. ఆశ్రమం సేఫ్టీ దృష్ట్యా ఇంకా కొనసాగిస్తాం. అయితే ఇది గోప్యంగానే ఉంటుంది. చౌదరి లాంటి వ్యక్తి ఇక నుంచి మరీ రెచ్చిపోయే అవకాశం ఉంది కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండడం మంచిది. థ్యాంక్స్ అన్నాడు విస్సు. అలా చెప్పింది ఏసీపీ మాధురైనా విస్సు మనసులో మెదిలింది కృషి. నిన్నగాక మొన్నటిదాకా తను ఆకతాయిగా అల్లరి పెట్టిన అమ్మాయి. ఎదని ఎరలా కొరుక్కు తినగలిగేది ప్రేమ అయితే ఆ భావం అలసిన మనసుని సైతం మంచు మైదనంలా మారుస్తుంది. ఏకాకి అనుకున్న వారికి స్వాప్నిక లోకాల్ని సృష్టిస్తుంది. గోళ్లతో
గుండెను చీల్చి గాయపరిచిన పగిలిన ఆ మనసు పొరల్లో నుంచి వినిపించే ఆక్రందన ప్రణవమంత మధురంగా అనిపిస్తే అంతటి విశ్వజనీనమైన మార్పుకి కారణమైన ప్రేమ నీకు కాక మరెవరికమ్మా జోహార్లు అర్పించేది.